తర్వాతి స్టేషన్ అమీర్పేట్. వ్యూ లైన్ కొరకు ఇక్కడ మారండి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. అమీర్పేట్. అదండి సంగతి అర్థమైంది కదా. హైదరాబాద్కి అయితే వచ్చాం. అమీర్పేట నుంచి అయితే ఇప్పుడు మనం సికింద్రాబాద్కి మారాలి. ఇక్కడ మారాలంట. హలో, దిగుతుందా? ఏదో దిగుతుంది. వెళ్ళిపోదాం. ప్రమాదకరం. అదండి సంగతి. మెట్రోలో అయితే మన ప్రయాణం భలే సరదాగా సాగుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే మనకి సికింద్రాబాద్ ట్రైన్ వచ్చిందంట. మరి నాయన ఎంతమంది ఉన్నారేంటి? మనకు 5:30కి ట్రైన్ ఉందండి సికింద్రాబాద్ నుంచి. ఎలాగోలా ఇళ్ళలోనే కలిసి కుమ్మేసేద్దాం లోపలికి. Please stand away from the doors.
will open on the left. తరువాతి స్టేషన్ సికింద్రాబాద్ ఈస్ట్. రైల్వే సేవల కొరకు ఇక్కడ దిగండి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन सिकंदराबाद ईस्ट. అక్కడైతే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలండి, అప్పుడే మనం బయటికి వెళ్తానికి కుదిరిద్ది, లేకపోతే పంపిరు అనమాట. వాళ్ళందరూ చేస్తున్నారు చూడండి, అక్కడ మనము చేద్దాం. అదనమాట సంగతి. ఇదిగోండి అది బస్ స్టాండ్, అక్కడ నుంచి దాని వెనక మళ్ళీ రైల్వే స్టేషన్ అనమాట. అది రైలు కనబడుతుంది సార్ అక్కడ. సంగతి యాక్చువల్లీ ఈ దారి తెలుసు నాకు, సార్ను తీసుకొచ్చినప్పుడు అయితే ఇటు నుంచే వస్తా. ఇటే మనకి ఏంటిది ఎల్బీ నగరు అయ్యాను ఉంటాయి. సరే ఆయన లిఫ్ట్ వద్దులే, మెట్లే దిగదాం. పొట్టాన ఎక్కింది కొంచెం అని అనుకుంటాం కానండి, తగ్గదు. ఎంత శుభ్రంగా ఉందో సుందరంగా. అమ్మో, వీళ్ళందరికీ ఫ్రీయే కదండి తెలంగాణలో లేడీస్కి. ఎక్కండి, ఫ్రీగా వెళ్ళండి, మీరే వెళ్ళండి. ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ 10 రూపాయలండి. ఏదైనా పైనాపిల్ ఇవ్వండి. ఆల్రెడీ చేసి ఉంటాయి అన్నమాట. నేను అంత నొరిగి వచ్చింది. పాపం ద్రాక్ష ఏం పాపం చేసింది. ద్రాక్ష కూడా ఒకటి ఇవ్వండి. అన్నం కూడా తెలియదండి. టైం అయితే 4:30 అయింది. ఎక్కడ ఆపల భోజనానికి. ఇది బాగానే ఉంది. అలా జరిగిన ప్రయాణం 11:25కి అయితే చేరిందండి. అప్పటికి తెనాలి దగ్గర తెనాలి వచ్చి ఉంటాం అనుకుంటా. పడుకుని కింద అయితే ఏం లేదు కదా, అన్ని రాడ్లు ఉన్నాయి కింద. తల కింద కూడా ఏం లేదు, ఒక రాడ్డే ఉంది. బాగా అంటే బాగా హెవీ పెయిన్ అనిపించింది. అవతలేమో ఒక కంపార్ట్మెంట్లో అంటే ఆ పక్కన దాంట్లో దిండ్లు ఉన్నాయండి. పాపం ఎవరయ్యో 4-5 దిండ్లు పెట్టారు. మనకేమో అన్కంఫర్టబుల్గా అయితే పడుకున్నాం. అందరం బ్యాగులు పెట్టుకున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రశాంతంగా పడుకున్నారనమాట. పడుకున్న వాళ్ళు పడుకున్నారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు. మనం అయితే ఆ పని చేసాం, నానా తిప్పలు పడతా.
गाड़ी संख्या 2604 चेन्नई एक्सप्रेस हैदराबाद आ चुकी है। यात्रियों से अनुरोध है कि वो अपना కరెక్ట్గా 12 దాటిందండి బాపట్ల వచ్చేవరకు. మన పయనం ఎందాక. ఈ టైంలో కర్లపల్లి వెళ్ళాలి. మా వాడికి ఫోన్ చేసి సురేంద్రకి, వాడు వస్తున్నా అన్నాడు. కాకపోతే ఇదే స్టేషన్ చివరం అంటే ముందు తీసుకొచ్చి పడేసింది. చాలా వెనక్కి వెళ్ళాలి. వెళ్ళు బ్రో, వెళ్ళు. చాలా లేట్గా తీసుకొచ్చు, తొందరగా తీసుకొస్తాం అనుకుంటా. ఒకప్పుడు ట్రైన్లు కండి మీకు తెలుసు కదా, బులుగు రంగు ఉండేది. ఇప్పుడు చూడండి, ఇది ఒక రకమైన బిస్కెట్ కలర్లోకి మారిపోయింది. శాంతోపిక లేదు మనకి. దీన్నే ఎక్కిళ్ళిపోదాం అటు నుంచి. బాయ్ బాయ్. ఏది బండి ఉంది, మనిషి ఏడి? మా వాడు దూసుకొచ్చినట్టున్నాడు. సీట్లు వీట్లు ఆడయ్యాడ ఆడిపోయిందండి. ఒరే నాయన, ఓపిక కూడా లేదురా, ఏం కనలేదు. అరే రైలు బండి దిగి వస్తుంది నువ్వా నేను రా? నేను అటు నుంచి వచ్చాను కదరా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ టైంలో కూడా వచ్చావు. తిన్నా ఇంతకే ఏమైనా ఉండిద్ది అని చూడు సురేంద్ర. అది నాకు ఇప్పుడు దాకా నక్కి అది వచ్చి వెళ్తల లోపలికి. యాక్చువల్లీ సురేంద్ర ప్రేయర్కి వెళ్ళి వస్తున్నా అండి. చిన్న ప్రేయర్ ఉంటే అక్కడ వెళ్ళేసి అది చూసుకుని భోజనం చేసి రిటర్న్ అయితే ఫోన్ చేసాను అనమాట. ఏంది రావట్లేదా? వచ్చింది చూడు. పద పద పద, కడుపు కాలిపోతుందిరా. లెట్స్ గో. లెఫ్ట్ తీసుకో. పని రాజమాస్టర్ లోపల. లెఫ్ట్ తీసుకో, మళ్ళీ జగనన్న ఎదురుకు పోని ఆ గొంతులోకే. ఇక్కడ ఆపులే, నువ్వు రివర్స్ చేసుకుంది. లోపల ఉంది బండి. అదిగో వాడు ఆడ ఉండాలిరా. అదిగో అబ్బా. సార్ 12:30 ఉండి వస్తా, లేకపోతే కనుక అయ్యా లైట్ ఎట్టకి. వీళ్ళు ఎవరు బళ్ళు ఎత్తుకెళ్ళి ఎవరు వస్తున్నాను అనుకుంటారు. ఏమంటారు రైతురే? మీకు ఇంకో విషయం చెప్పలేదు కదండి. నేను చాలా అంటే చాలా హడావిడికి బయలుదేరొచ్చా. బండి స్టార్ట్ చేసి బయట వెనక్కి అంటున్నాను, బ్రేకులు పడతలేక. అట్టాగే మళ్ళీ వాళ్ళని ఆపేం కదా అంట్లని చెప్పి బ్రేకులు లేని బండిని వేసుకుని వచ్చా. ఇప్పుడు బ్రేకులు లేవు, లైట్లు ఎలాగో, ఏం చేయాలో తెలియని పరిస్థితి. లైట్లు అయితే ఎలాగో వెళ్ళొచ్చు, బ్రేకులు లేకపోతే ఎట్ట వెళ్తామని. ఆగట్లా బండి. ఆగింది.
నిదానంగా వెళ్ళు. ఏంది అయ్యరే అన్నీ పోయినలేరా, అది ఆటో లాంటిది ఆటో కాదులే పో. అది యాక్సిలరేటర్ ఎత్తే వెలిగిద్ది, లేకపోతే లేదు. వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు, ఫోన్ చేయలేక నిదానంగా వెళ్ళు. నేనెటు నిదానంగానే వెళ్తానులే. వెళ్ళు వెళ్ళు. సంగతి సురేంద్ర రైట్కి, మనం లెఫ్ట్కి. ఇప్పుడు చూడండి మన తెప్పలో ఆ సాగరంగా లైట్లు లేవు, బ్రేకులు లేవు. ఏదో బాగుందే. రెండో గేర్లో వేసి వదిలేసానండి, నిదానంగా వెళ్ళిద్ది. కాకపోతే ఇప్పుడు 11, 10, 12:40 టైం 2 అయితే వెళ్ళే వరకు ఎట్టయితే ఏదో ఒకటి చేసి జాగ్రత్తగా వెళ్ళాలి. హే నాకబాకు, ఇదిగోండి 20 నిమిషాల నుంచి మించుకొచ్చా. ఎట్ట అనుకుంటున్నారా, ఇదేటో బ్రేకు తొక్కతన కిందకి వెళ్ళిపోతుంది, చూసారు కదా. ఇట్ట తొక్కి ఎక్కడో పడుతుంది అనమాట. ఏయ్ ఆపాలేక నువ్వు. సొను ఎత్తే సంకన ఎక్క బాగా అమ్మాయి కదా అబ్బాయి, చూసారు కదా. అడుగుకి వెళ్ళిపోతుంది తొక్కి ఇట్ట తొక్కితే ఎక్కడో, అంటే మనం సపోజ్ ఇక్కడ బ్రేక్ దొక్కితే ఈ ఇంటి కాడ అవకాడ ఆగుతుంది అనమాట. వెళ్ళి ఆ మాదిరిగా వచ్చాం దిగ్విజయంగా. థ్యాంక్ యూ తమ్ముడు, తీసుకొచ్చావు. అదండి సంగతి. 1 గంట అయితే అయింది మనం వచ్చేవరకు. 1 గంట పోతే మనం సంపాదించింది ఎంత అంటే, నేనైతే 2500కి మాట్లాడుకున్నానండి. 2500 ఇస్తారని చెప్పేసి. ఏం జరిగిందంటే ఓకే వెళ్ళాం, సరే అన్నారు. వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళంగానే వాళ్ళ డౌట్లు ఉంటాయి కదండి, కొత్త కదా. బాగా డ్రైవ్ చేస్తావమ్మా అంటే పర్లేదండి అన్నాను. ఇంకా చాలా దూరం వెళ్ళి హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి వివేరా తెలుసు కదా, నార్కెట్పల్లి దాటిన తర్వాత ఆ వివేరా దగ్గరికి వెళ్ళి కాఫీ తాగిన తర్వాత బయలుదేరా. ఏంటండి పర్లేదా డ్రైవింగ్ అన్న, చాలా బాగా చేస్తున్నావు అమ్మా అన్నాడు ఆ సార్. అయితే మేడం అయితే చాలా ఎక్సలెంట్గా తగులుతామమ్మా బండి, చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాం అన్నారు. మనసులో వచ్చింది కదా అదైతే వచ్చింది. తర్వాత వెళ్ళి ఆడబెట్టేసిన తర్వాత ఫోన్పే నంబర్ చెప్పమ్మా అంటే నా నంబర్ చెప్పా. 3000 కొట్టాడు సార్. అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది. అది సంగతి. రోజు ట్రిప్పు అలా అయితే ముగిసింది. మన చేతులకు కొంచెం డబ్బులు వచ్చినాయి. మీకు ఒక బిగ్ అప్డేట్ చెప్పలేదు కదా హోటల్ గురించి. నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం అన్నమాట. అది సంగతి అండి మరి.